అసంబద్ధమైన మాటలు మాట్లాడితే అడ్డుపడతాం మేడం. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అందరూ పౌరులే, మేము కూడా స్థాయిలమే, అయినా అడ్డుపడతాం. మీరు మాట్లాడదు కాదు మేడం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా సార్? సార్ నేను ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడారు, శేఖర్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి, వింటాం. అంటే మీరు సీఎంలు కాదు, సీఎంలా కారణమా? మీరు స్క్రిప్ట్ రాసుకోరాదు, మీరు తాడేపల్లి స్క్రిప్ట్ తెచ్చుకోవద్దు. ఇక్కడ న్యాయంగా ధర్మంగా మాట్లాడండి మేడం, మేము న్యాయంగా ధర్మంగా మాట్లాడండి. మీరు ఈవీఎంల గురించి మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. ప్రజల సమస్యల మీద ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉన్న మా జగనన్నతో పనిచేసే వాళ్ళు అనుభవంతో మాట్లాడుతున్నాం. ఈ రోజు అనుభవంతో మాట్లాడుతున్నాం. ప్రజలు పడే కష్టాలు రండి, మీరు పల్లెలకు రండి, పల్లెటూర్లకు రండి. మీరు ఎక్కడో కూర్చొని చెప్పడం కాదు, ప్రజలతో రండి సార్. జగన్మోహన్ చెప్పండి, ఏ పల్లె చెప్పండి, ఏ టౌన్ జగన్మోహన్ రెడ్డి తప్పులు మీరు చేసి ప్రతిపక్షం మీద వేయడం అనేది మేడం. మీరు తప్పులు చేశారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చాయి. మీరు తప్పులు చేశారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చాయి. మీరు తప్పులు చేశారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చాయి. ఇక్కడ ఎవరు తప్పులు చేయట్లేదు. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఈ టైం మొత్తం మీరు తీసుకుంటే ఆ టైంలో ఆవిడ మాట్లాడారు సార్. శేఖర్ రెడ్డి గారు ఆవిడ తప్పు మాట్లాడితే దానికి నేను ఆన్సర్ చెప్తాను. దయచేసి మీకు వచ్చే వరకు మీరు ఆగకపోతే ఎలా సమయంలో పట్టించండి. ఎస్, ఒకటి ఆయన అడిగారని కాదు, కానీ గతంలో మీరు కూడా 150 సీట్లు పైన గెలిచారు. అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ లేదు. ఈసారి ట్యాంపరింగ్ అంటున్నారు. అది మేము గతంలో నెగ్గడానికి కారణం మా జగనన్న అబద్ధాలు చెప్పలేదు సార్. ప్రజలకి ఇస్తానన్నయ్యే, చేయగలుగుతాయన్నయ్యే, చేస్తానని చెప్పి పథకాలని ప్రకటించడం జరిగింది ప్రజలకి. అది నమ్మి ఓటేశారు. దాని గురించి మీరు అన్నదే నిజం అనుకుందాం. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ పైన కుట్ర చేయడానికి కాపు సామాజిక వర్గ నేతలైన పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, లేదంటే అంబటి రాంబాబు, మరి వీళ్ళందరితో పవన్ కళ్యాణ్ గారిని తిట్టించోట తిట్టకుండా తిట్టిస్తున్నారు. ఏ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎందుకు రావట్లేదు? పవన్ కళ్యాణ్ గారు గాన ఒకవేళ వైసీపీ గాన అధికారంలో ఉంటే వీళ్ళందరూ వెనకాలండి ముందు రెడ్డి సామాజిక వర్గం వస్తుంది ఏంటి అని వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారా? పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు? మీరు ఒక్కసారి చూడండి సార్. బొత్స సత్యనారాయణ గాని, లేకపోతే అమర్నాథ్ గారు గాని, లేకపోతే అంబటి రాంబాబు గారు గాని, లేకపోతే కొడాలి నాని గారు గాని, ఏ కాపు నాయకులు మాట్లాడినా సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు సార్. సార్ అసలు పవన్ కళ్యాణ్ గారిని తిట్టేదే, పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టి ప్రజల్లోకి పంపించేదే, పవన్ కళ్యాణ్ గారి చేత అబద్ధాలు చెప్పించేదే తెలుగుదేశం ప్రభుత్వం సార్. అంతేగాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు తిట్టడం కాదు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఏదైనా జరిగినప్పుడు మాట్లాడతాం సార్ మేము. అంటే అయ్యా మీరు ప్రశ్నించే నాయకులు కాబట్టి, మీరు కూటమితో చేయగలిపారు కాబట్టి ఎందుకు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోతున్నారు? మీరు చెప్పిన ప్రశ్నకి మీరు ఏదైతే ప్రశ్నిస్తామన్నారో ఆ ప్రశ్న మేము అడిగినప్పుడు దాని జవాబు ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారని అడుగుతున్నాం మేము. అంతేగాని అసలు బురద జల్లేదే తెలుగుదేశం గవర్నమెంట్. మొన్న కొడాలి నాని గారు స్పష్టంగా చెప్పారు, మీకు స్పష్టంగా ప్రజలు అందరూ కూడా విన్నారు. కుట్ర పన్నేదే తెలుగుదేశం నాయకులు సార్. అంతేగాని వైఎస్ఆర్సీపీ నాయకులు కాపులు తగులు పెట్టేది ఏమీ లేదు సార్. సార్ మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. మా మెట్ట ప్రాంతంలో ఎప్పుడు కూడా కాపులమి ఎస్ఎల్మి కలిసే ఉంటాం సార్. ఎప్పుడు అసలు ఎటువంటి సమస్య లేదు, ఎప్పుడు ఎటువంటి గొడవలు ఉండవు. ఎలాంటి ఏదైనా చిన్న సమస్య వచ్చినా అందరూ సర్దుకుపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు సార్ మాకు. అలాంటి దగ్గర కూడా ఇప్పుడు ఈ రోజు దళితులకి కాపులకి గొడవలు వచ్చేలాగా పిఠాపురం నియోజకవర్గంలో మల్లా గ్రామంలో ఎన్ని రోజులు సాగింది సార్ ఆ యుద్ధం? ఎన్ని రోజులు సాగిందండి? ఎవరు అంతేకాదు ఇంకా ఉన్నటువంటి కారకులు ఎవరనేది అందరికీ తెలుసు సార్. అక్కడ మల్లాంలో అంత గొడవ జరిగినప్పుడు జనసేన వాళ్ళే కొట్టారు అనేది ఒక ఆరోపణ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు సార్? అది అడగడం తప్ప సార్? మేము అంటే దళితుల పక్షాన్ని మీరు మాట్లాడండి అని అడగడం తప్ప? మీరు మాట్లాడింది మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అదే జనసేన కార్యకర్తల మహిళల్ని జాకెట్లు చించుకొట్టినప్పుడు మీరు అడిగారా ఎందుకు ఇలా కొడుతున్నారని? మీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదంటే వాళ్ళని కానీ అడిగారా గతంలో మీరు ఎప్పుడన్నా? అప్పుడు గతంలో జరిగినప్పుడు కంపల్సరిగా అది
ఆ సిచ్యువేషన్ బట్టి ఆయన మాట్లాడవలసి వచ్చిందేమో సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు. అంటే సిచ్యువేషన్ బట్టి situation బట్టి మాట్లాడారు సార్. సిచ్యువేషన్ నుంచి మాట్లాడితే కొడతారు, అన్ని చేస్తారు. అప్పుడు మీ చేతిలో అధికారం ఉంది, మేము చేసామని డైరెక్ట్ గా చెప్పండి. లేదు సార్, అది అక్కడ పరిస్థితిని బట్టి, పద్ధతిని బట్టి, మాట తీరిని బట్టి అక్కడ ఏదైతే జరుగుతూ ఉంటుంది సార్. అసలు ఎప్పుడు కూడా అసలు ఇలాంటి అల్లర్లు లేవు సార్. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి, కాపులకి గొడవలు పెట్టేసాడు, కాపుల్లో గొడవలు వచ్చాడు. అంటే ఇదంతా చేసేది తెలుగుదేశం గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారిని ఉసుగలపడం ప్రజల మధ్యకి. అంటే వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చలేక పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి పంపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, అసలు అక్కడ విషయం ఏంటో తెలుసుకోకుండా ఆయన ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టుకోవడమే. దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం లేదు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చింది అనేది మాట్లాడే సమస్యను పరిష్కరించమనేటువంటి మార్గంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లేకే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది మా వాయిస్. దాన్ని మేము తిడుతున్నామంటే కాదు, పవన్ కళ్యాణ్ గారు లేకపోవడం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు లేకపోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వస్తారు సార్, ఒక విషయం మాట్లాడతారు, వచ్చి మైక్ పట్టుకొని ఇలాగా అలాగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తొక్కుబెట్టి నా తీసేస్తాను మొన్న కూడా అన్నారు సార్. మహిళలను కూడా చూడనని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఒక సభలో మహిళలను చూడకుండా కూడా తొక్కుబెట్టి నారు తీస్తానని చెప్పారు సార్. అంత మాత్రాన మేము మహిళలందరమే ఉబ్బెత్తున ఊరెత్తున మేమేం ఊరేగలేదుగా. అంటే విషయం అది మాట్లాడేసి వెళ్ళిపోతారు సార్. తర్వాత వీళ్ళందరూ గుద్దులాడుకొని కొట్లాడుకొని సావడమే. అది చచ్చినప్పుడు మళ్ళీ ఈ వెనక్కి తిరిగి చూడరు, సమాధానం చెప్పరు. అది సార్ ఇప్పుడు ఈ రోజు ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజల బాధ. అంటే కూటమి ప్రభుత్వంలో ఒక మంచి నాయకుడు వెళ్ళాడు సార్. మీకు ఉదాహరణ చెప్తాను, నేను పవన్ కళ్యాణ్ గారితో పనిచేశాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను నేను. ఆయన ఒక మహాసభలో దావీదు గొల్యాదు కోసం ఆ మహాసభలో చెప్పినప్పుడు క్రిస్టియన్ అంతా కూడా చాలా ముగ్ధులయ్యారు సార్ ఆయనకి. ఎందుకంటే ఓహో క్రిస్టియన్కి ఈయన ఉన్నారు, ఈయన వల్ల న్యాయం జరుగుతుందని దావీదు గొలియాదుకు కథ చెప్పినప్పుడు క్రిస్టియన్ అంతా ఆయనకి ఇంకా ఎంత ఫ్యాన్ అయిపోయారంటే నిజంగా మాకు మంచి నాయకుడు వస్తున్నాడు, రాబోయే కాలంలో అందరికన్నా మంచి నాయకత్వం ఇస్తానని చెప్పేసి అనుకున్నారు సార్. అంతేగా సార్ ఆయన సభకు వచ్చేటప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకొని వచ్చి సనాతన ధర్మం అన్నారో ఈ క్రిస్టియన్లు అందరూ దూరం అయిపోయారంటారా మీరు? ఇప్పుడు దూరం అయిపోయారు సార్. సనాతన ధర్మం కోసం ఆయన సనాతన ధర్మం అంటే సార్ హిందువులు మేము ద్వేషించట్లేదు సార్, క్రిస్టియన్ ద్వేషించట్లేదు. కానీ ఒక నాయకుడు, ఒక రాష్ట్రీయ నాయకుడు, ఒక్క మాట చెప్పండి, ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్లు కానీ లేదంటే ముస్లింలు కానీ తోలనాడిన ఒక్క మాట కానీ క్రిస్టియన్లు ఇలా చెయ్యండి అని చెప్పింది కానీ ఒక్క సందర్భాన మీరు చెప్పగలరా? లేదు సార్. ఆయన తిట్టారు అనేది దానికి కాదు కానీ రైట్, ఒక హిందూ ధర్మాన్ని వెనకేసుకొచ్చారు. ఉన్న మతాలు కాదన్నట్టు అర్థమైంది సార్ ప్రజలకి. అంటే సనాతన ధర్మం ప్రజలకి కాదు, మీరు అర్థం చేసుకున్నారు అట్లా. ఎస్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ప్రజల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ ముస్లింలు కూడా ఎందుకు మా పేరు ఎత్తట్లేదు, మా గురించి ఎందుకు చెప్పట్లేదు, మేము కూడా మనుషులమే కదా. అంటే మత స్వేచ్ఛ లేదా ఈ మన భారతదేశంలో? రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా మనకు మత స్వేచ్ఛ లేదా, లేకపోతే అందరూ కలిసే ఉంటున్నాం కదా అనేది నినాదం మీద ఈ రోజు ప్రజలు క్రిస్టియన్ గానీ ముస్లింలు గానీ ఈయనకి కొంచెం వ్యతిరేకంగా ఉండడం అనేది జరిగింది సార్. రైట్, నేను మళ్ళీ మాట్లాడితే సనాతన ధర్మం అంటే మేడం విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం, టీడీపీ అధికార ప్రతినిధి. మీరు అందుబాటులో ఉండండి మేడం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. సార్ విజయశేఖర్ రెడ్డి గారు, మీకు ప్యానలిస్టులకి అట్లాగే ప్రేక్షకులకు కూడా నమస్కారం. నమస్తే సార్. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు వినబడుతుంది, క్లియర్గా ఉంది, క్లారిటీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర జరగడానికి కారణం వేరెవరో కాదు, కేవలం టీడీపీనే అని చెప్పి మాజీ ఎమ్మెల్సీ శివకుమార్ గారు మాట్లాడుతున్నారు సార్.